కూడా ఋత్విక్ ఒకసారి అసలేంటి ఇంత స్థాయిలో భక్తులు రావడానికి కారణం ఏంటి? ప్రస్తుతం భక్తుల తాకిడి ఎలా ఉంది? ఏ రకంగా నిర్వహణ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎస్ శ్రీహరి, ఆదివారం సాయంత్రం ఈ దర్శనానికి అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించారు. అప్పటి నుంచి కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. సాధారణంగా నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కూడా మనకు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా కూడా అయ్యప్ప స్వామి మాల ధరించి కూడా భక్తులు వెళ్తుంటారు. అయితే ఈసారి ఆలయం తెరిచిన సమయంలోనే అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. స్వయాన ట్రావెన్కోర్ బోర్డు చైర్మనే ప్రకటించడం జరిగింది. తన జీవితంలో ఎప్పుడు కూడా ఇంతటి రద్దీ చూడలేదని చెప్పి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. గందరగోళ పరిస్థితులు అయితే ఆదివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం నుంచి కూడా గందరగోళ పరిస్థితులు, అది సోమవారంకి అది కంట్రోల్ చేయని విధంగా కూడా అక్కడ పరిస్థితులు మారాయి. ఆ తర్వాత అక్కడ అధికారులందరూ కూడా కొంత భద్రతా సిబ్బందిని పెంచడం కానీ క్యూల్ మేనేజ్మెంట్ కానీ సక్రమంగా చేయాలని చెప్పి భావించి కూడా అక్కడ అదనపు ఫోర్స్ అంతా కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఇటు కేరళ పోలీసులతో పాటు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అక్కడికి తరలించడం జరిగింది. అప్పటి నుంచి కూడా సాధారణంగా 70,000 టికెట్లు ఆన్లైన్ ద్వారా, అట్లాగే అక్కడ వెళ్ళి స్వయంగా కరెంట్ బుకింగ్ కింద కూడా 30,000 టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే ఈ గందరగోళ పరిస్థితులు ఒక్కసారిగా కూడా 2 నుంచి 3 లక్షల మంది ప్రజలు అక్కడ చేరుకోవడంతో అక్కడ దర్శనం చేయించలేని పరిస్థితి ఉంది. ఎంతటి దర్శనం చేయించాలన్నా కానీ అక్కడ 18 మెట్లు అనేది ఎక్కేది అక్కడ కీలకంగా మారుతుంది. అక్కడ 18 మెట్లు ఎక్కడం అనేది చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో అక్కడ దర్శనం చేయించడానికి రోజుకు 80,000 వరకు చేయిస్తే ఎక్కువ సంఖ్య అన్నట్టుగా కూడా పరిస్థితులు తయారైంది. ఈ నేపథ్యంలోనే భక్తులు ఎక్కువగా రావడంతో ఈ కరెంట్ బుకింగ్ కింద టోకెన్ల జారీని తగ్గించారు. అయితే 30,000 నుంచి 20,000కు తగ్గిస్తూ కూడా ట్రావెన్కోర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని మీద ఈ ఎక్కువగా భక్తులు ఇబ్బందులు పడడం, మహిళలు, పిల్లలు ఎక్కువ ఇబ్బందులు పడడం, అక్కడ భక్తులను కొంత పోలీసులకు భక్తులకు మధ్య కొన్ని వివాదాలు చోటు చేసుకోవడంతో ఇటు కేరళ హైకోర్టు కూడా దీని మీద ఇన్వాల్వ్ అయింది. అనేక పిటిషన్లు కూడా కేరళ హైకోర్టులో ఈ ట్రావెన్కోర్ బోర్డు సరైన ఏర్పాట్లు చేయలేదని, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని కూడా ఫిర్యాదులు అందాయి. దీని మీద విచారణ చేపట్టి లైవ్ లో ఉండండి ఒకసారి. మనతో పాటు స్పాట్ నుంచి కూడా మన వెంకట్ ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, గుడ్ ఈవినింగ్. ఏంటి మీరు శబరిమలకు వెళ్తున్నారు కదా?